ఆయన సన్నిధానమందు మనకు అనుగ్రహించాడు గనుక మనమందరం కూడా శ్రద్ధ కలిగి ఆయన మాటల పట్ల మన హృదయాలను కేంద్రీకృతం చేయాలి. వినబడుతున్న మాట సేవకుడి మాట కాదు, మరి ముఖ్యంగా ఒక మనిషి మాట కాదు. మనకు చెవులకు వినబడుతున్న ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కన్న తండ్రి మాట. అందుకే మానవులుగా మనందరికీ ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయం చూడగలిగితే మాట్లాడుతున్న మాట, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడలా. ఎవరి మాటలు ఇవి? ఒక మనిషి మాటలు కాదు. బైబిల్లో నేర్చుకున్న ఒక సేవకుడి మాటలు కాదు. ఎవరి మాటలు అంటే మనకు జన్మనిచ్చిన దేవాది దేవుని మాటలు. ఆ మాటలను మనం అశ్రద్ధగా, అజాగ్రత్తగా ఆలోచించటం కానీ, అశ్రద్ధగా తీసుకోవటం కానీ మన బ్రతుకుల్లో ఉండకూడదు. ఎందుకంటే సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించిన మాటలు గనుక వాటిని మనం వింటున్నప్పుడు కేవలం వినువారు మాత్రమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకొనక ఏం చేయమంటున్నాడు? నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి ఏం చేయాలి? మన చెవులకు వినబడుతున్న దేవుని మాట, దానిని మనం అంగీకరించాలి. యావత్ ప్రపంచ క్రైస్తవ్యమంతా కూడా ఏదో టైంపాస్ కోసం నమ్ముకున్నాము గనుక మందిరానికి వెళ్ళాలన్నా మూఢభక్తితో నామకార్థ క్రైస్తవులుగా ఈరోజు కనబడుతున్నారండి. చెప్పారు, విన్నాము, వచ్చాము, అక్కడ వరకే భక్తికి పరిమితమయ్యారు తప్ప నేను విన్న మాట నా తండ్రి మాట, నా తండ్రి నాతో మాట్లాడిన మాట, నా జీవితాన్ని సరిచేసుకోమని, నా బ్రతుకును అభివృద్ధి పరుచుకునే నా తండ్రి అనేక సంగతులు చెప్పాడని ఈరోజు క్రైస్తవులలో ఎవరికి ఇలాంటి భావన లేకపోవటం చాలా విడ్డూరం అండి. కేవలం చెప్పబడిన సందేశాలను విని బాగా చెప్పారు అని మార్కులు వేసి వచ్చేవారే కానీ వినేవారు అలా తయారయ్యారు, చెప్పేవారు కూడా అలా తయారైపోయారు. చెప్పేవారు ఎలా ఉన్నారంటే నాకంటే గొప్పగా చెప్పేవాడు మరొకడు లేడు అనుకుంటారు. వినేవారు ఎలా ఉన్నారు అంటే విన్నాం గనక బాగా చెప్పారని మార్కులు వేసేవారు ఉన్నారు. అంతే తప్ప నా తండ్రి మాటలు ఇవి, చెప్పబడిన నాకు వినబడుతున్న ఆ మాటలు ఎవరు చెప్పినా కూడా మన తండ్రి మాటలుగా మనం స్వీకరించాలి. మన తండ్రి మనతో మాట్లాడుతున్నట్టుగా మనం ఆలోచించగలగాలి. ఈరోజు మనం ఎవరి బోధలు విన్నా ఆ బోధల్లో మంచిని మనం గ్రహించాలి. ఈరోజు చాలామంది చూడండి, పలానా వాళ్ళు సభలు పెడితే మీరు వెళ్ళకండి అనే మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ అలాంటి బోధనలు మన దగ్గర ఉండవు. ఎందుకు? ఎవరు చెప్పినా అది పరలోకమందున్న తండ్రి మాటగా నువ్వు భావిస్తే నీ జీవితం బాగుపడుతుంది. ఒక సేవకుడి మాట లేదా ఒక మనిషి మాట అనుకుంటే నీ జీవితం గాడి తప్పిపోతుంది. మొదటిగా మన హృదయంలో మనం కేంద్రీకరించుకోవాల్సిన ఆలోచన విధానం ఏంటంటే బైబిల్ నుండి చెబుతున్నాడు అంటే అది దేవుని మాట. ఒకవేళ వారి స్వార్థంగా ఉపయోగించుకున్నారా, అది నీకు అవసరం లేదు. వారు స్వార్థంగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారా, దాన్ని నువ్వు స్వీకరించు. మంచిని మనం తీసుకోవాలి, చెడును మనం విడిచిపెట్టాలి. ఎవరు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు మనం విన్నా
ఎప్పుడు కూడా దేవుని మాటగా మనం మంచిని స్వీకరించగలగాలి. అదే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నీవు నా మాటను అంగీకరించి నీ హృదయములో నా వాక్యాన్ని దాచుకో. నీ హృదయంలో నా మాటలు ఉండాలి, నీ మనస్సులో నా మాటలు ఉండాలి. అవి నీ మేలు కొరకు ఉపయోగపడతాయి. నీ పాదాలు త్రొట్టిల్లిపోకుండా అవి ఉపయోగపడతాయి. అందుకే భక్తులు వాక్యాన్ని గురించి మాట్లాడిన మాట ఏంటండి? దేవా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురముగా ఉన్నది, జుంటి తేనె దారుల కంటే ఎంతో తీయగానున్నవి. నేను పాపము చేయకుండా నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా వాక్యాన్ని తమ హృదయములో ఉంచుకొని గొప్ప గొప్పగా మాట్లాడుతున్న మాటలండి. అంటే మనం దేవుని వాక్యాన్ని స్వీకరిస్తే అవి ఎలా కనబడతాయి తెలుసా? తేనె కంటే తీగ కనబడతాయి. నీ తండ్రి మాటగా నీ వాక్యాన్ని స్వీకరిస్తే నీ బ్రతుకుకు వెలుగుగా కనబడతాయి. తండ్రి అయిన దేవుని మాటగా నీ స్వీకరిస్తే పాపం చేయకుండా ఆ మాటలు నిన్ను గద్దిస్తాయి. ఈరోజు మనిషి బైబిల్లో రాయబడిన మాటలు ఎలా తీసుకున్నాడంటే, ఉంటాయిలేండి, ఎన్నో దేవుడు చెబుతాడు, అవన్నీ చేసుకుంటూ వెళ్తామా? చెప్పినవన్నీ కూడా ఆచరించటానే కానా? అలాగైతే ఎవరు పాటిస్తారు? అలాగైతే పాటించిన నీతిమంతులు ఎవరున్నారని మనకు మనమే అనుకొని భక్తి నుండి తొలగిపోవలసిన పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొన్నాయండి. దేవుని పిల్లారా, పరలోకమందున్న తండ్రి నీ సామర్థ్యం ఎరిగినవాడు. మన పిల్లల సామర్థ్యం ఎవరికి తెలుసు? మనకు తెలుసు. వాడు ఎంత తినగలడు, వాడు ఎంత బరువు మోయగలడు, వాడు ఎంతసేపు మేలుకొనగలడు ఎవరికి తెలుసు? తల్లిదండ్రులుగా మనకు తెలుసు. ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మన పిల్లోడికి అన్నం పెట్టారనుకోండి, మనం మాట్లాడే మాట ఏంటి? వాడు ఎక్కువ తినలేడండి, వాడు ఇంతే తినగలడు. ఎందుకు తల్లి చెప్పగలుగుతుంది వాడి కోసం? ఎందుకు తండ్రి చెప్పగలుగుతున్నాడు వాడి కోసం? అంటే వాడి సామర్థ్యం ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. ప్రతిరోజు వండుతుంది కనుక, వడ్డిస్తుంది కనుక ఆ తల్లికి తెలుసు వాడి సామర్థ్యం. నవమాసాలు గర్భములో ఉంచుకొని, వాడిని ఒడిలో ఉంచుకొని, వాడిని చంకన పెట్టుకున్న ఆ తల్లికి వాడి సామర్థ్యం ఎలా తెలుస్తుందో, మనలను కన్న తండ్రికి మన సామర్థ్యం తెలుసు. ఏ వాక్యాన్ని మనం వింటే బాగుపడతామో, ఏ వాక్యం వింటే మన జీవితాలు చక్కగా ఉంటాయో, ఎంత వాక్యం మనం నేర్చుకుంటే మన బ్రతుకులు పరలోకానికి చేరుతాయో మన సామర్థ్యం దేవునికి తెలుసు కనుక 66 పుస్తకాలను దేవుడు వ్రాయించాడంటే. అందులో ఈరోజు ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని మనం బైబిల్ నుండి నేర్చుకోగలిగితే, సామెతల గ్రంథం చూద్దాం. చూడండి, మన తండ్రి మన సామర్థ్యాన్ని ఎరిగి వ్రాయించినటువంటి ఒక అద్భుతమైన మాటను మనం చూడగలిగితే, సామెతల గ్రంథము, అందరూ చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి పిల్లారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, తన పనిలో నిపుణత గల వారిని నీవు చూచితివా? తన పనిలో నిపుణత గల వారిని చూచితివా? పనిలో నిపుణత. చాలామంది పని చేస్తారు, పనిలో అశ్రద్ధ చూపుతుంటారు, పనిలో బద్ధకంగా వ్యవహరిస్తుంటారు, పనినే చెయ్యని సోమరులు ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారో తెలుసా? పని పట్టుకున్నామంటే ఆ పనిలో నైపుణ్యతను చూపిస్తారు. అప్పుడప్పుడు మనం మాట్లాడే మాట ఏంటంటే, ఆ పనికి వారే సూట్ అండి, ఆ పని అంటే వారు మాత్రమే చేయగలరండి అని మనం మాట్లాడగలుగుతుంటామంటే పనిలో నైపుణ్యత. ఉదాహరణ, ఒక రాతి మీద బొమ్మను చెక్కాలి. మనకు సుత్తిచ్చి, మనకు రాతినిచ్చి
ఏమండి, వస్తువులన్నీ మన దగ్గర పెట్టి చెక్కవయ్యా దీనిని అంటే చెక్కగలమా చెప్పండి? చెక్కలేం మనం. అది ఎవరైతే చెక్కగలరో వాళ్ళు మాత్రమే ఆ బొమ్మను చెక్కలేరు. పనిలో నైపుణ్యత. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, బొమ్మలు గీసేవారు. మనిషిని చూడగానే అలా బొమ్మ గీసేస్తుంటారండి. కానీ మనం బొమ్మను గీస్తుంటాం, తలకాయ ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, ముక్కు ఒక దగ్గర పెడుతుంటాం, అంతేనా కదా? అదే ఆర్టిస్ట్ అనుకోండి, వానికి పనిలో నైపుణ్యత. ఈ మధ్య ఒక వీడియో చూశాను. రంగురంగుల పొడిని తీసుకున్నాడు, ఆ పొడంతా కూడా రోడ్డు మీద పోసాడు. ఆ రోడ్డు మీద పోసి ఏం చేశాడంటే ఒక్కసారి ఈ చేతితో ఇలా జల్లాడు, మరోసారి ఎడమ చేతితో ఇంకోవైపు జల్లాడు. చల్లగాని అతను చల్లడంలో ఎంత అద్భుతమైన రూపం వచ్చిందంటే చాలా అద్భుతమైన రూపం. ఎలాంటి రూపం అంటే ఒక తల్లి బిడ్డకు పాలిచ్చిన రూపం వచ్చిందండి. కలర్ఫుల్గా ఆ తల్లి ముసుగు వేసుకొని, ఆ తల్లి ఒడిలో ఒక బిడ్డ పడుకున్నట్టుగా, ఆ తల్లి బిడ్డను చూస్తున్నట్టుగా, తన రొమ్ము నుండి పాలిస్తున్నట్టుగా ఒక అద్భుతమైనది. అంటే పనిలో నైపుణ్యత. మనం చల్లుతాం, ఇలా చల్లగానే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు, ఎడం చేత్తో ఇలాగంటే ఎక్కడ పోతుందో తెలీదు. అంటే ఆయన చల్లగానే రూపం ఎందుకు వచ్చింది, మనం చల్లగానే రూపం ఎందుకు వచ్చిందంటే పనిలో నైపుణ్యత. అంతే కదండి. చాలా మందిని మనం చూడగలుగుతుంటేనండి రకరకాల పొడిల ద్వారా, ఒక ఎరుపు రంగు కావచ్చు, పసుపు రంగు కావచ్చు, అవన్నీ కూడా పొడి చేసుకొని వాటితో బ్రహ్మాండమైన రూపాన్ని చెక్కుతుంటారండి. చాలామంది చెట్ల మీద కూడా బొమ్మలు చెక్కుతుంటారు. ఈ మధ్యకాలంలో ఫ్రూట్స్ మీద కూడా ఒక యేసుక్రీస్తు బొమ్మని, అవునా, అలాగే ఒక సిలువ బొమ్మని చాలా అద్భుతంగా డిజైన్ చేస్తుంటారనమాట. అంటే వారికి పనిలో నైపుణ్యత. చక్కగా వారికి వచ్చిన పనిని ప్రదర్శిస్తుంటారు. అంతెందుకండి, చిన్న బియ్యం గింజ మీద కూడా మన పేరు రాసే వాళ్ళు ఉన్నారండి. ఆ బియ్యం గింజ మీద కూడా మన బొమ్మను గీసే వాళ్ళు ఉన్నారు. అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే అంతగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఆ బియ్యం గింజ మీద చిన్న చిన్నగా అక్షరం రాసి బొమ్మను గీసి పనిలో నైపుణ్యత. కష్టపడ్డాడు. ఆఖరికి బియ్యం గింజ మీద కూడా పేరు రాయగలిగే శక్తి వచ్చింది. కష్టపడ్డాడు కనుక బియ్యం గింజ మీద ఫోటోను గీయటం వరకు కూడా మనిషి నైపుణ్యతను సాధించాడు. అంటే పనితనం అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మనలను నిపుణత గల వారిగా తీసుకెళ్తుంది. మనం ప్రారంభంలోనే బియ్యం గింజ, దీని మీద ఎవరంటే పేరు రాస్తాడు అని మనం ఒక్కొక్క అక్షరం తాటకాయంత రాసామనుకోండి, మన అక్షరాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒకటి ఇక్కడ పెడితే ఇంకోటి అమెరికాలో పెడుతుంటాం, అవునా? మన అక్షరాలకు అలా ఉంటాయి. కానీ వాళ్ళు అక్షరాలు కూడా చాలా చక్కగా, చాలామంది హ్యాండ్ రైటింగ్ చూడండి, కొంతమందివి ఒక్కొక్క అక్షరం ఎలా ఉంటుందంటే గుమ్మడికాయ అంతలా ఉంటాయండి. మరికొంత చూడండి చాలా అందంగా ఉంటాయి. వాళ్ళు ఇంగ్లీష్ రాసినా, తెలుగు రాసినా, లేదా ఒడియా పదాలు రాసినా, సిగ్నేచర్ పెట్టినా చాలా బాగుంటుంది. మరి కొంతమంది సిగ్నేచర్ పెట్టండి అన్నాం అనుకోండి, ఏమండి ఎక్కడ పోతుంటుందో తెలీదు, అవునా? మిగతా వాళ్ళ పేరులో ఏ అక్షరం ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. ఎందుకంటే కష్టపడలేదు, వారికి నైపుణ్యత లేదు. మరికొంతమంది చూడండి సిగ్నేచర్ అని అంటే కళ్ళు మూసుకొని అలా గీసేస్తుంటారండి. నైపుణ్యత, వారి టాలెంట్ ప్రదర్శిస్తుంటారు. వారు కష్టపడి నేర్చుకున్నారు కనుక వారి యొక్క టాలెంట్ను ప్రదర్శిస్తుంటారు. అలాగే మన టాలెంట్ను నిరూపించేది ఏంటంటే పనితనం. మనం బాగా చదివితేనే మార్కులు వస్తాయండి. బాగా చదువుకోకుండా స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ వేసుకొని అక్కడ తినేసి మరలా ఇంటికి వచ్చి యూనిఫామ్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్గా తిరిగితే మార్కులు వస్తాయి చెప్పండి? పని, కష్టపడు. టీచర్ చెప్పింది రాసుకోవాలి, హోంవర్క్ ఇచ్చింది రాసుకోవాలి, కష్టపడి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కానీ నువ్వు టాలెంట్ బయటకు రాదు. అంటే మన పనితనమే మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. మన పనితనమే మనలో ఉన్న టాలెంట్ని మనకి బయటికి తీసుకుని వస్తుంది. ఈరోజు మేము ఒక ప్రసంగం చేయగలుగుతున్నాము, అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నామంటే దీని వెనక ఏం చేయాలి? కష్టపడాలి.
చదవాలి, నేర్చుకోవాలి, ఏది చెబితే అర్థమవుతుందో ఆలోచన చేయగలగాలి. అప్పుడు కానీ ఒక ప్రసంగం మీ బుర్రలకెక్కించలేము. అంటే నైపుణ్యత, పనిలో నైపుణ్యత. దేవుని పిల్లారా, అలాగే తన పనిలో నిపుణత గల వారిని చూచితివా. దేవుని పనిలో కూడా ఎలాంటి వారముగా మనం ఉండాలి అంటే నిపుణత గలవారుగా ఉండాలి అంటున్నాడు. చూడండి, ఎందుకంటే దేవుడు మన కొరకు పని చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే దేవుడు తాను చేసిన సృష్టి యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నాడు. దేవుడు తాను చేసిన పని అంతటిలోగా 7వ దినమున విశ్రమించెను. తన పని మన కోసం చేశాడు. సూర్యుడిని మన కొరకు చేశాడు, చంద్రుణ్ణి మన కొరకు చేశాడు, భూమిని మన కొరకు చేశాడు, సముద్రాన్ని మన కొరకు చేశాడు, సముద్రంలో ఉన్న చేపల్ని, అన్నీ మన కోసం. కానీ తన పని అన్నాడు. అంటే దేవుడు చేసిన పని ఆయన నైపుణ్యతను చూపించింది. దేవుడు చేసిన పని ఎలాంటిదంటే సంపూర్తిగా చేశాడు ఆయన. ఇదిగో భూమి మీద పుట్టిన మనము కూడా తన పనిలో ఎలా ఉండాలంటున్నాడండి? నిపుణత గలవారుగా ఉండాలి. పనిమంతుడు ఎప్పటికీ కూడా తన పనితనం చేత పొగడబడతాడు. బద్ధకంగా ప్రవర్తించేవాడు ఏమండి, పని చేయడానికి వెళ్ళినా కూడా చేతులు రావు, లేదా ఆలోచనలు రావు. అదే పనిమంతుడు ఉన్నాడు అనుకోండి, పని చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పని చేతనే ప్రదర్శింపబడతాడు. ఈరోజు చాలామంది చనిపోయినా కూడా కొన్ని పనులు చేయాలంటే వారిని జ్ఞాపకం చేసుకుంటుంటారండి. ఎందుకంటే వారి పనిలో ఉన్నటువంటి నైపుణ్యత లాంటిది. మన మధ్యలో అనేక సార్లు ఏమండి ప్రసంగాలు వినిపించిన, అనేక పాటలు పాడి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేసిన సంగీత సింహగా పేరుగాంచినటువంటి జాన్సన్ విక్టర్ గారు మనకు తెలుసు. అవును కదా? పాటలు వింటున్నప్పుడల్లా మనం ఏమనుకుంటామంటే ఇలాంటి పాటలు మరలా రావండి. ఎన్ని పాటలు వచ్చినా కూడా ఆయన లాంటి పాటలు కట్టలేరని మనం ఎందుకు అనగలుగుతున్నామంటే ఆయన పడిన కష్టం. అంటే ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పనితనం మాత్రం చరిత్రలో ఎప్పటికీ కూడా ఉంటుందండి. అందుకే ఆయన రాసిన పాట చాలామంది బోధకులు ఆయన మరణించిన తర్వాత ఎక్కువగా ఇష్టంగా పాడిన పాట ఏంటంటే, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు ఆ దేవుడు. ఎంతమంది ఆ పాట పాడుకున్నారు అంటే నిజంగా చరిత్రలోనే అనేక మంది క్రైస్తవులు ఆ పాటను పాడుకున్నారండి. ఒక మానవుడు కారణ జన్ముడైతేనేమి, ఇలా ఎన్నో పాటల కొరకు మనం ఆలోచిస్తుంటే దేవుని పిల్లారా, తన పనిలో నైపుణ్యత. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా, ఆయన భార్య పిల్లలు విడిచిపోయినా ఆయన పని మాత్రం నేటికి కూడా మన మధ్య కనబడుతుందండి. పనితనం అనేది మనకు కనబడుతుంది. మనం లేకపోయినా మన పనితనం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నిజంగా నీ పనిమంతుడు అయితే నీ పని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? అల్పుల ఎదుట కాదు, గొప్పవారి ఎదుటకు తీసుకెళ్తుంది. నీ పని చేసావంటే ఆ పని నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే చాలా గొప్పవారి దగ్గర తీసుకెళ్తుంది, రాజుల యొద్దకు తీసుకెళ్తుంది. చాలామంది చూడండి, ఆటగాళ్ళు గల్లీలు మొదలుకొని ఆటలు ఆడి 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 వాళ్ళ ఆటలు ఎక్కడికి తీసుకెళ్తాయంటే ఒక జిల్లా స్థాయి తీసుకెళ్తాయి, ఆ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి తీసుకెళ్తాయి, రాష్ట్ర స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాయి, నేషనల్ వైడ్గా వెళ్ళిపోతారు. అంటే గల్లీలో ఆడుకున్న వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడి పనితనం చూడండి, నేషనల్ వైడ్గా వెళ్ళిపోయిందండి. ఈరోజు మన ఒరిస్సాలో ఏమండి ఇసుకతో బొమ్మలు గీసేటువంటి సుదర్శన్ పట్నాయక్, ఆయన కోసం మనకు తెలుసు. ఏమండి ఆయన ఒక ఇసుకతో చెయ్యి ముట్టాడంటే చాలు ఒక బ్రహ్మాండమైన రూపం అండి. ఆయన ఎంత చక్కగా ఇసుకతో బొమ్మలు గీస్తాడు అని అంటే అంత అద్భుతంగా గీస్తాడు. మనం అదే ఇసుకలో
ఏమండి ఇల్లు కట్టాలనుకుంటే పడిపోతుంటుంది, ఏదైనా బొమ్మ గీయాలనుకుంటే అది పోతుంటుంది. కానీ ఆయన చూడండి ఎంత చక్కగా గీస్తున్నాడంటే, ఆయన చరిత్రలో ఏమండి ఆయన జీవిత చరిత్ర చెబుతుంటే నేను విన్నానండి. ఆయనది కూడా మన పూరి ప్రాంతమే. ఈ పూరిలో ఎక్కడో ఒక చిన్న మారుమూలమైన ఆ గుడిసెలో బ్రతుకుతున్నప్పుడు ఎక్కువగా ఆయన సముద్రపు ఒడ్డుకి వెళ్ళేవాడట. సముద్రపు ఒడ్డు ఆ కెరటాలను చూస్తూ ఏదో ఒక బొమ్మ గీయాలి. ఇసుకతో ఎన్నోసార్లు గీసేవాడట, ఇసుకతో ఎంతో చక్కగా అమర్చేవాడట. అమర్చినా కూడా మరలాది బాగా ఉండేది కాదు, మరలా పడిపోయేదట. ఇలా ప్రతిసారి ఆయన ప్రాక్టీస్ చేసేసరికి చాలా మంది చూసేవాళ్ళట. ఆయన బొమ్మ చిన్నగానే గీశాడండి, చిన్నగానే గీశాడు. ఈరోజు ఆయన ఎక్కడి వరకు వెళ్ళాడంటే నేషనల్ వైడ్గా ఏమండి ఆయన ఆర్ట్ వేస్తే ప్రపంచ స్థాయిలో కూడా చూడదగ్గ ఆలోచన విధంగా వెళ్ళిపోయిందంటే, చిన్న స్థాయి నుండే గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడండి. పనితనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది, రాజుల యొద్దకు తీసుకెళ్తుంది. మన పనితనం ఉండాలి, కానీ ఆ పనితనం నిన్ను సోమరిగా చేయదు, ఆ పనితనం నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, తన పనిలో నిపుణత గల వారిని నువ్వు చూచితివా, అది అల్పుల ఎదుట కాదు రాజుల యొద్దకు నేను తీసుకెళ్ళిపోతుంది. నీ పనితనమే నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. నువ్వు పని చేయలేదనుకో, నీ పనిని ఎవరు గుర్తిస్తారు? నీ పని చేయకపోతే నీ టాలెంట్ ఎలా బయటకు వస్తుంది? వంటలు చేస్తావు, వంటలు చేస్తేనే కదా నీ టాలెంట్ తెలుస్తుంది. వంటలు చేయకుండా బ్రహ్మాండంగా చేస్తానంటే నేను నోటి మాటతో అంటే సరిపోద్దా చెప్పండి? కుదరదు. నీ పని చేసి చూపించాలి. పనిలో నైపుణ్యత ఉంటే నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఇది ఎంత వాస్తవమో దేవుడు చరిత్రలో ఈ మాటను ఎందుకు రాయించాడంటే, నీ పనితనమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. పనిలో నైపుణ్యత ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఈ భూమి మీద ఒక పనితనం కలిగి ఉంటే ఎలాగైతే గొప్పవారి దగ్గరకు వెళ్తావో, రాజుల దగ్గరకు వెళ్తావో, అలాగే భూమి మీద మనం దేవుని పనిని చేస్తే పరలోకమందున్న తండ్రి చెంతకు చేరగలవండి. చెప్తున్నాడు చూడండి, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటనే వాడు నిలుచును. చరిత్రలో మనం ఆలోచించగలిగితే యోసేపు కొరకు మన అందరికీ తెలుసండి. యోసేపు చిన్నవాడు, తనకంటే 11 మంది అన్నలు పెద్దవారుగా ఉన్నారు. అన్నలు తప్పు చేస్తుంటే నాన్నకు చెప్పాడు, నాన్న అన్నలు తప్పు చేస్తున్నారు నాన్న. ఎందుకు చెప్పాడు అంటే కంప్లైంట్ చేయాలని కాదు, నాన్న అన్నలను కొట్టాలని కాదు. ఎందుకో తెలుసా? నాన్న మాట అయినా విని తప్పు చేయకుండా మారుతారేమో అని తమ్ముడుగా ఆలోచించి అన్న కోసం చెప్పాడు. కానీ అన్నలు ఏమనుకున్నారు తెలుసా? మా తమ్ముడు మాపై చాడీలు చెబుతున్నాడు అని అన్నలు ఏం చేశారు అంటే పగబట్టేశారు. నాన్నకు చెప్పింది తమ్ముడు ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వేదో తప్పు చేస్తున్నావు, ఆ తప్పు వలన నాన్నతో దెబ్బలు తినాలని కాదు. స్కూల్లో చూడండి, టీచర్ చెబుతాడు, టీచర్ వాడు అలా చేస్తున్నాడు, టీచర్ వీడు ఇలా ఉన్న టీచర్ ఎందుకు చెప్తాడు వాడు అంటే వాడిని కొట్టాలని. అదే మంచి కోరేవాడైతే ఏం చేస్తాడు? ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. యోసేపు కూడా ఏం చేశాడు అంటే అన్నల మీద చెడు అభిప్రాయాన్ని తండ్రికి ఎందుకు చెప్పాడంటే, నేను చెబితే ఏమంటారు? ఒరే నువ్వు చిన్నవాడురా నీకేం తెలుసు అంటారు కనుక నాన్న చెబితేనైనా వాళ్ళు వింటారేమో అన్న ఉద్దేశంతో నాన్నకు చెప్పారండి. నాన్న తప్పు చేస్తున్నారు నాన్న అన్నలు. అదే వాళ్ళకు తప్పుగా అనుకుని తమ్ముడి మీద కత్తి కట్టి పగబట్టుకొని ఆఖరికి యోసేపుని ఏం చేశారంటే, యోసేపు వాళ్ళ కోసం భోజనం పట్టుకెళ్ళినప్పుడు, వాళ్ళ కోసం తిండి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? అన్నలు ఒరే కలలుగానే వాడు వచ్చేసాడురా, మన మీద చాడీలు చెప్పిన వాడు వచ్చేసాడురా అని ఒకరికొకరు అన్నలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే చంపుదామని ఒకడు అనుకుంటున్నాడు,
మరొకడు అంటున్నాడు చంపద్దురా వాడిని గోతులకు వేసేద్దామని ఒకరు అనుకుంటున్నారు. మొత్తానికి యోసేపుని ఏం చేశారంటే గోతులకు వేసేసారండి. యోసేపు దగ్గర ఉన్న భోజనాలు తీసుకున్నారు, కడుపార తిన్నారు, యోసేపును మాత్రం గోతులో వేసేసారండి. ఆ తరువాత ఎంతగా రోధించినా, ఎంతగా అరుపులు పెట్టినా, ఎంతగా కేకలు పెట్టినా యోసేపును పట్టించుకోలేదండి. ఆ తరువాత దారిన పోతున్న ఇష్మాయేలీలకు అమ్మేశారండి. యోసేపును అమ్మేశారు. అలా అమ్మిన తరువాత యోసేపును ఆయన ఐగుప్తు రాజు దగ్గర తీసుకెళ్ళాడు. ఐగుప్తు రాజు దగ్గర ఒక బానిసగా పనిచేస్తూ రాజుకు నచ్చిందండి ఆ పని. ఆయన పనితనం నచ్చింది రాజుకి. చిన్న వయసులో ఇంత అద్భుతంగా పని చేస్తున్నాడు కనుక తన పనిని బట్టి రాజు అనుకున్నాడంటే ఒక గొప్ప స్థాయిని ఇచ్చాడండి. యోసేపు, నువ్వెవరో నాకు తెలియదు కానీ ఇంత చక్కగా పని చేస్తున్నావు, చాలా బ్రహ్మాండంగా పని చేస్తున్నావు, నీవు నా ఇంట్లో ఉండటానికి అర్హుడివి. దాసుడు ఇంట్లోకి వచ్చాడండి. పని మనిషిని సహజంగా రాజులు ఇంట్లోనికి రప్పించారు. కానీ యోసేపు అనాథ అయినప్పటికీ కూడా ఐగుప్తు రాజ్యంలో ఎవరు లేని అనాథగా అందలేని వాడుగా ఉన్నప్పటికీ కూడా రాజగృహంలోనికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా యోసేపు తన పనితనాన్ని బట్టి, యోసేపు తన మంచితనాన్ని బట్టి ఏమండి పని చేస్తుండగా ఎవరి చూపు పడిందో తెలుసా? రాణి చూపు పడిందండి. అతడు రూపవంతుడుగా సుందరంగా ఉండటం వల్ల రాణికి కోరిక పుట్టింది. యోసేపుని అడిగింది, అయ్యా నాతో వస్తావా అని అంటే యోసేపు అన్న మాట ఏంటి తెలుసా? అమ్మా నువ్వు తల్లి లాంటి దానివమ్మ నాకు. రాజు నాకు అన్నిటిని అప్పగించాడు కానీ నీ మీద మాత్రం నాకు ఏ అధికారం లేదు. నువ్వు తల్లి లాంటి దానివి, నీ మీద నాకు ఏ అధికారం లేదు అని దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను, ఒక వ్యభిచారిని అవుతాను కనుక దయచేసి ఆ తప్పు చెయ్యను అని పారిపోతుంటే యోసేపు చొక్కా లాగేసిందండి. యోసేపు చొక్కా పట్టుకుంది. యోసేపు చొక్కా పట్టుకుంటే యోసేపు ఏం చేశాడంటే ఆ చొక్కాను అక్కడ విడిచేసి వెళ్ళిపోయాడండి. అంతే, అదే పాపమైపోయింది. రాణి ఏమన్నదో తెలుసా? రాజుకు కబురు పెట్టింది, రాజును పిలిపించండి. రాజు వచ్చాడు. ఏంటమ్మా నీ గోల, ఏంటి నీ బాధ అంటే, ఈ చొక్కా ఎవరిదో చెప్పండి. ఎవరిది చొక్కా? యోసేపుది. మరి యోసేపు ఏం చేశాడో తెలుసా? నువ్వు లేనప్పుడు నన్ను చెరచడానికి వచ్చాడు. వెంటనే నమ్మేశాడు రాజు. ఎందుకంటే చొక్కా ఆధారంగా ఉంది కనుక. చొక్కా ఆధారంగా ఉంది కనుక రాజు నమ్మడానికి ఆస్కారం ఉంది కనుక వెంటనే యోసేపు మీద యాక్షన్ తీసుకున్నాడు. ఈరోజు ఒక స్త్రీ జాకెట్ చించుకొని ఏమండి ఆ జుట్టు విరబూసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను చెరిచాడు అని అంటే నమ్మరా చెప్పండి? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే లోకం అలాంటిది. తప్పు చెయ్యని వాడు కూడా చేశాడు అని చెప్పే నమ్మే లోకం ఇదంతా కూడా. ఆ రోజు కూడా యోసేపుకి అదే జరిగిందండి. ఆయన బలవంతంగా చేస్తే ఎక్కడ ఈ పరిస్థితిలో నేను ఇరుక్కుపోతానేమో అని చొక్కను వదిలేసి వెళ్ళిపోతే చొక్క నుండే వచ్చింది ప్రాబ్లం అంతా కూడా. ఆ చొక్కను పట్టుకొని నేరస్థాపన చేసేసిందంటే చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడు. ఆ జైలులో ఉన్నాడండి. కానీ ఆయన పనితనం మాత్రం ఎప్పుడూ పోదు కదా. ఆయన తప్పు చేయకుండా జైలుకు వెళ్ళాడు, ఆయన జ్ఞానం చేయకుండా శిక్షను అనుభవిస్తున్నాడు కనుక ఆయన పని మంచిది కనుక ఆయన పని ఆయనను గొప్పగా చేస్తుంది, ఆయన పని సమాజంలో నిలబెడుతుంది కనుక ఒక రోజున అదే జైలుకి రాజు దగ్గర ఉన్న పానదాయకుడు, భక్ష్యకారుడు, అంటే రాజుకు తిండి పెట్టేవాడు, రాజుకు నీళ్ళునిచ్చేవాడు, వాళ్ళు ఇద్దరు రాజు పట్ల తప్పు చేశారు, జైలుకు వెళ్ళిపోయారు. జైలుకు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు కూడా రాత్రి కలలు కన్నారు. ఆ కలకు భావం చెప్పాడు యోసేపు. చెప్పగా వాళ్ళిద్దరికి కూడా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ కలకు నేను భావం చెప్పాను, వాస్తవానికి నేను తప్పు చేయలేదు. మీరు బయటికి వెళితే మరలా మీరు రాజు దగ్గరకు వెళితే రాజు దగ్గర నా కోసం ఒక చిన్న మనవి చేయండి. ఏంటో తెలుసా?
నేను నిర్దోషినని నన్ను విడిపించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు ఏం చేశారంటే ఒడ్డు దాటిన తర్వాత తెప్ప ఏమండి తగలబెట్టే రకంలాగా సేమ్ వాళ్ళు కూడా ఏం చేశారంటే మేలును మాత్రం పొందారు, కానీ ఆ తరువాత యోసేపును మర్చిపోయారు. యోసేపు చేసిన ఉపకారానికి అపకారాన్ని కలిగించారు. యోసేపు ఇంకా జైల్లోనే ఉండిపోయాడండి. ఆ తరువాత యోసేపు గారు అలా జైల్లో ఉంటుండగా ఒకరోజు రాజు కలగన్నాడు. ఆ రాజు కలకు బాము ఎవ్వరు చెప్పట్లేదు. ఎంతోమంది పండితులు వచ్చారు, ఎంతోమంది అధికారులు వచ్చారు, అందరూ ఎవరు చెప్పలేకపోతున్నారు రాజు కల భావానికి. రాజు అంటున్నాడు, 7 బలిసిన ఆవులు 7 బక్క చిక్కిన ఆవులు, బలిసిన ఆవులను తినేసే, ఇదే నా కళ. ఇప్పుడు ఏంటి దాని భావం? బలిసిన ఆవులు బక్క చిక్కిన ఆవులు, ఈ 2 కూడా బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులను తినేసాయి. ఏంటిది కళ? నా కళ భావం చెప్పండి. ఎంతమందిని కూర్చోబెట్టినా ఎవరికి తోచట్లేదు. అప్పుడు గుర్తుకొచ్చిందండి ఎవరికి? ఎవడైతే జైలు నుండి వచ్చాడో రాజుకు ఆహారాన్ని అందించేవాడిలో ఒకడుగా ఏం చేశాడంటే, యోసేపు జైల్లో ఉన్నాడు, ఆయన తీసుకొని వస్తాననగానే వెంటనే రాజు దగ్గర నిలబడి ఏమన్నాడు తెలుసా? రాజా, నీవు కన్న కళకు భావం చెప్పటం మనిషి వల్ల కాదు, కానీ అది దేవుడే చెప్పగలడు. నేను చెబుతున్నాను ఆ దేవుని మాటగా. బలిసిన ఆవులు బక్క చిక్కిన ఆవులు అనగా ఏంటో కాదు, 7 ఆవులు, ఆ బలిసిన 7 ఆవులు బక్క చిక్కిన 7 ఆవులు అంటే 7 సంవత్సరాలను సూచిస్తుంది. మరి బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులు తినేయటం అంటే ఏంటంటే, ఇదిగో 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాల కరువు కాలంలో మనుషులందరూ బాగా సంపాదించుకున్నారే, వాళ్ళందరి దగ్గర కూడా ఏమైపోతుందంటే ఈ 7 సంవత్సరాల కరువు వలన అందరూ లేని వాళ్ళు అయిపోతారు. గనుక మనం ఏం చేయాలంటే ఈ 7 సంవత్సరాలు మనం బాగా పంటలు పండించాలి. పంటలు పండించి గోధుమలు నింపేసి 7 సంవత్సరాలు కరువు వస్తే ఆ కరువు కాలంలో అందరికి భోజనాలు, అందరికి మనమే ధాన్యం పంచిపెట్టాలి చెప్పాడు రాజు. అలాగే ప్రజలకు ఆజ్ఞాపించాడు, పంటలు వేయండి. 7 సంవత్సరాలు బాగా పంటలు పండే, ఆ 7 సంవత్సరాలు పంటలు మాత్రం బాగా పండే, అవే బలిసిన 7 ఆవులు. ఆ తర్వాత బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులు తినేస్తున్నాయి. ఏంటర్థం? ఈ కరువు ఉన్నవాడిని కూడా తినేస్తుంది. ఇప్పుడు చెప్పాడు అనుకున్నట్టుగానే 7 సంవత్సరాల కరువు వచ్చింది. తిండి లేక గతి లేక అందరూ గోనె పట్టులు పట్టుకొని యోసేపు దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆఖరికి ఎవరైతే గోతులోకి వేశారో, ముందు చెప్పాను కదా, ఎవరైతే అన్నలు మా మీద కత్తి కట్టాడు అనుకున్నారో వీళ్ళు సైతం ప్లేట్లు పట్టుకొని గోన్లు పట్టుకొని అక్కడికే వెళ్ళిపోయారండి. అప్పుడు యోసేపు అనుకున్నాడు, ఇల్లు సేమ్ మా అన్నల్లాగే ఉన్నారే. ఎరా నీ పేరేంటి? నా పేరు రూబేను. నీ పేరేంటా? నా పేరు ఇస్సాకారు, గాదు. వీళ్ళందరూ పేర్లు చెప్తున్నారు. అప్పుడు అనుకున్నాడు, మీరు అందరూ ఎవరో కాదు మా అన్నలే అనుకొని లోపల ఉంచుకున్నాడు, లోపల మనసులో ఉంచుకున్నాడు. మీ అందరికి ముందుటు ధాన్యమైన, కానీ మీరు అందరు పక్కకి వెళ్ళండి, మీరు అక్కడి నుండి వచ్చారు, మీరు ఎవరు, మీ నాన్న ఉన్నారా, వీళ్ళంతా ఇస్తారు కనుక్కున్నాడండి. అంత కనుకొని అసలు మీరు ఎవరో తెలుసా? ఒకప్పుడు నన్ను గోతులకు వేశారే, ఒకప్పుడు నన్ను అమ్మేశారే, అనాథగా తండ్రికి చనిపోయాడని నా కోసం మీరు చెప్పారే, ఆ యోసేపుని ఎవరినో కాదు నేనే. మీరు గుండెలు పగిలిపోయాడు. ఒక్కసారిగా ఏడుపు ప్రారంభించారు, వాళ్ళ గుండెలు బాదుకోవడం ప్రారంభించారు. అప్పుడు అంటున్నాడు, అన్నలారా మీరేం భయపడకండి, నేను మీ తమ్ముణ్ణి. ఆ రోజు దేవుడు మీ చేత అమ్మించకపోతే, ఆ రోజు దేవుడు నన్ను ఆ గోతులో వేయించకపోతే ఈ రోజు ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, ఒక యోసేపు తన పనితనం ద్వారా ఎక్కడికి వెళ్ళాడు? రాజు యొద్దకు వెళ్ళాడు, రాజు స్థానంలో కూర్చున్నాడు, ఒక ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు. అంటే తన పనితనం ఎంత గొప్ప స్థాయికి తీసుకుని వచ్చిందో మీరు ఆలోచించండి. పనిలో నిపుణత గలవారిని నువ్వు చూచితివా? ఎవరు పనిలో నిపుణత గలవారు? యోసేపు అండి.
తన పనిలో నిపుణతను చూపించాడు, రాజసింహాసనం మీద కూర్చున్నాడు, ప్రజలందరికీ కూడా తిండి పెట్టేవాడుగా మారగలిగాడు. ఇది ఎంత వాస్తవమో నీవు కూడా భూమి మీద పరలోకమందున్న తండ్రి నీ చేతికిచ్చిన పనిలో నిపుణతను సాధిస్తే నువ్వెక్కడికి వెళ్తావో తెలుసా? నేను కూర్చుండు సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు పరలోకంలో. పరలోకానికి చేరాలి అంటే పని, నీ పనితనమే పరలోకానికి చేరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? నేను లోకమును జయించాను, మీరు కూడా లోకమును జయిస్తే నేను కూర్చున్న సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు. ఆయనకి ఏ సింహాసనమో నీకు కూడా అదే సింహాసనం. దేవుని పిల్లలారా ఆలోచించండి. నువ్వు పని చేస్తేనే అక్కడి వరకు వెళ్తావు. నువ్వు పని చేయకుండా సోమరిగా, పని లేక, దేవుని కోసం ఏ పని చేయకుండా నీ భూమి మీద దేవుని పనిని ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నావు అనుకో, నీ తండ్రే నీ కొరకు కష్టపడినప్పుడు, నీ తండ్రే నీ కొరకు విశ్రమించేంతగా ఆయన కష్టపడినప్పుడు ఆయన కోసం నువ్వు పని చేయవా? చూడండి హెబ్రీ పత్రిక చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారం, దేవుడు తన కార్యము ముగించి విశ్రమించిన ప్రకారం, తన కార్యం, దేవుడు తన కార్యం, దేవుడు మన కోసం చేసిన తన పనులన్నీ కూడా ముగించాడు, విశ్రమించాడు. విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు తన కార్యములను ముగించి విశ్రమించవలను. నేను పని చేసి విశ్రమించాను, అది బైబిల్లో రాయబడింది. నేను పని చేసి విశ్రమించాను, అది మీకు తెలుపబడింది. అలాగే మీరు కూడా నా విశ్రాంతిలోనికి రావాలి అంటే మీరు కూడా ఏమవ్వాలి? మీరు పని చేయాలి. విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటాం చెప్పండి? పని చేసిన వాడికే విశ్రాంతి అవసరం. మరి మనం దేవుని దగ్గర విశ్రాంతిని పొందాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? పని చేయాలి. ఈ పనిలో నిపుణత గలవారుగా ఉండాలి. యోసేపు చూపించాడు తన పనిలో నిపుణత. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధలు వచ్చినా, చెయ్యని తప్పుకో అపనిందలు వచ్చినా కూడా లోకం ఎలాంటిదంటే నువ్వు చేయకపోయినా నీ మీద నిందలేస్తుంది. లోకం ఎలాంటిదంటే నీ భక్తి జీవితాన్ని అణిచేస్తుంది. అయినప్పటికీ కూడా నీ పనితనాన్ని నువ్వు తగ్గకూడదు. నీ పనితనంలో నువ్వు ఎప్పటికీ తగ్గకూడదు, గొప్పగా ఉండాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, తన పనిలో నిపుణత గల వాళ్ళు చూచితివా, అది అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలబెట్టును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహనీయుడని యేసుక్రీస్తు వారి ఎదుటకు నువ్వు వెళ్ళాలంటే భూమి మీద నువ్వు కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధలు వచ్చినా, నిన్ను ఎందరు ఎన్ని మాటలన్నా నీ తండ్రి పనిని నువ్వు పట్టావంటే ఆ పనిని ముగించేంత వరకు కూడా నువ్వు కునికి నిద్రపోకూడదన్నమాట. పని చేస్తేనే పరలోకం. అలా పట్టుదలతో పని చేస్తేనే దేవుడు ఉన్న ఆ విశ్రాంతి నీకు కూడా వస్తుందని ఆయన చక్కగా చెబుతున్నాడు. ఆలోచించండి. పరలోకం కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి కోసం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పని కూడా నిపుణత గలవారుగా చేయాల్సిన అవసరత ఉంటుంది. ఒక యోసేపులా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ మాటలు అక్షరాల సత్యం. చెప్పబడిన ప్రతి మాట కూడా మీ పిల్లలకు చెప్పాను. అర్థం చేసుకుని బ్రతకటానికి కృప చూపించమని కోరుకుంటున్నాం. మీ కుమార్తె కాసులమ్మ వారి కుటుంబం తరపున ఏర్పరిచిన కూడికలో భూమి మీద వారు నేటికి కూడా ఆయురారోగ్యాలు కలిగి ఎన్నో ప్రమాదాలు, ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్ని వచ్చినా కూడా నేటికి ఉన్నారు అంటే మీ కృప. వారి జీవితంలో వారు చేయాల్సిన పని ఇంకా ఉంది కనుక వారు చేయాల్సిన పనిని జ్ఞాపకం చేసుకొని మీ కొరకు బ్రతకటకు కృప చూపించమని, చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడని క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు